మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషిని దేవుడు ఆవహించడం అనే కాన్సెప్ట్ మనకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా బోనాల పండుగలో ఎవరికైనా పూనకం వస్తే దేవత ఆవహించింది అని అనుకుంటారు. అదే పూనకం మన దక్షిణాది రాష్ట్రం కేరళలో వస్తే వీడియోలో చూపించినట్టు ఒక లెవెల్లో ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని తెయ్యం లేదా కాళియట్టం అంటారు. తెయ్యం అంటే దేవుడు అని అర్థం. ఇది చాలా ప్రాచీనమైన సంప్రదాయం. దాదాపు 1500 నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఇది ముఖ్యంగా ఉత్తర మలబార్ ప్రాంతంలో కేరళ రాష్ట్రంలోని కన్నూర్ మరియు కాసర్గోడ్ జిల్లాలో చాలా ప్రసిద్ధి. హిందూ మతం రాకముందు ఉన్న గిరిజన ద్రావిడ సంస్కృతుల నుంచే ఇది ప్రారంభమైంది. వేలన్, వన్నన్, మలయన్ లాంటి గిరిజన తెగలు ఆత్మల పూజ, పూర్వీకుల ఆరాధన చేసేవాళ్ళు. అవే తెయ్యంలో కనిపిస్తాయి. ఈ ఆలయాలు నిజంగా ప్రజల ఆలయాలు లాంటివి. ఇక్కడ కులం, పెద్ద చిన్న అనే తేడాలు ఉండవు. ఎవరైనా వచ్చి నేరుగా ఆశీర్వాదం తీసుకోవచ్చు, తమ సమస్యలకు పరిష్కారం అడగవచ్చు. పర్ఫార్మెన్స్ గంటల తరబడి అందమైన మేకప్, భారీ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఆ తర్వాత గంటల పాటు పూనక స్థితిలో నృత్యం చేస్తూ, గర్జిస్తూ వారి సమస్యలు విని ఆశీర్వదిస్తారు. ఇది కేవలం డ్యాన్స్ లేదా ఆర్ట్ ఫామ్ కాదు, ఇది ఒక పవిత్ర ఆచారం. మొదట గిరిజన సంప్రదాయంగా ఉన్న ఈ ఆచారం తర్వాత హిందూ కథలతో కలిసిపోయింది. కాలక్రమేణా శివుడు, విష్ణువు, కాళీ లాంటి హిందూ దేవతల కథలు కూడా వారి తొట్టం ప్రదర్శనల్లో భాగమయ్యాయి. ఇంకా ముఖ్యంగా అణగారిన కులాలకు చెందిన వాళ్ళు కూడా దేవుడి రూపంలో కనిపించేలా, ఎవరైనా ఏ కులం ఏ నేపథ్యమైనా నేరుగా ఆశీర్వాదం పొందేలా ఉన్న సాంప్రదాయం ఇది. ఇది అగ్రకులాల ఆధిపత్యం ఉన్న ఆలయ వ్యవస్థకి బయట ఉన్న ప్రజల సాంప్రదాయం. కుల వ్యవస్థ, అస్పృశ్యత, అగ్రకులాల అహంకారాన్ని బలంగా ప్రశ్నించే ఆచారం ఇది. తెయ్యం అంటే మలబార్ ప్రాంతం చరిత్ర, సంస్కృతి, ఐడెంటిటీకి ఒక పెద్ద గుర్తు.